యువత దేశభక్తిని మేల్కొల్పుకుని క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడుపుతూ దేశ సేవలో భాగస్వాములు కావాలని నల్గొండ అడిషనల్ ఎస్పీ జి రమేష్ పిలుపునిచ్చారు. మిర్యాలగూడ రోడ్లోని రామ్నగర్ పార్క్ ఎదురుగా ఉన్న యూఎఫ్జే బిల్డింగ్లో నిర్వహించిన యువ చైతన్యం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన సౌజన్యంతో యూఎఫ్జే డైరెక్టర్ వి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలి, రైల్వే, డిఫెన్స్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో ఉద్యోగ సాధన ద్వారా దేశాన్ని సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వివిధ పోటీ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఈ సందర్భంగా ఆయన జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. యూఎఫ్జే డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో త్వరలో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, ఎఫ్టీఓ, ఆర్ఆర్బీ వంటి వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో నోటిఫికేషన్లు రానున్నాయని తెలిపారు. గత నోటిఫికేషన్లలో తమ సంస్థ నుండి ఎంతో మంది సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శిక్షణ కోసం సంస్థను సంప్రదించి తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలని కోరారు. డిఫెన్స్, పోలీస్ మరియు జేఎల్ఎం వంటి ఉద్యోగాల కోసం గ్రామీణ, పట్టణ ప్రాంత యువతకు యూఎఫ్జే సంస్థ క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన శిక్షణ అందిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దయాకర్, ప్రభాకర్, ప్రసాద్, అశోక్, కోచింగ్ సెంటర్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఆపకుండా చప్పట్లు కొడుతూనే నేను గత 6 నెలల క్రిందట ఇక్కడ జాయిన్ అయ్యాను. అయితే నాకు ఇక్కడ అలవాటు కాలేదు. ఫస్ట్ 6 డేస్ నాకు ఎవరు అంత పరిచయం లేదు. నాకు స్లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉండే. ఆ టైంలో నన్ను దగ్గరగా తీసుకొని, తన బ్రదర్గా నన్ను దగ్గర తీసుకొని, నువ్వేం భయం పడకు, అంత దూరం నుంచి నన్ను నమ్ముకొని వచ్చావు కాబట్టి నీకు 100% జాబ్ తెప్పించే బాధ్యత నాది అని చెప్పి నన్ను ఎంతగా ఈ రోజుకి ఇక్కడ ఉండడానికి కారణం ప్రశాంత్ గారు. అలాగే కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్కి డిఫెన్స్ మరియు పోలీస్ ఉద్యోగాలపై అవగాహన రావడం కోసం ఒక కార్యక్రమం అయితే చేపట్టడం జరుగుతుంది అన్నట్టు. స్టూడెంట్స్కి ఒక ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ పైన, అదేవిధంగా కేవలం 10th పాస్ తోటి ఉన్నటువంటి చాలా ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో చాలా ఉండడం జరిగింది అన్నట్టు. వీటిపైన ఒక అవగాహన కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఈరోజు స్పెషల్ గెస్ట్గా మనకు ఏఎస్పీ రమేష్ సార్ గారితో ఒక మోటివేషన్ స్పీచ్గా మనం ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ కార్యక్రమంలో మనకి విచ్చేసిన ప్రతి ఒక్క అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు యూఎఫ్జే కోచింగ్ సెంటర్ ఆర్మీ మరియు పోలీసు శిక్షణ కార్యక్రమంలో ఈరోజు యువ చైతన్యం అనే కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా యువతీ యువకుల్లో దేశభక్తిని, క్రమశిక్షణను, సేవాస్ఫూర్తిని కలిగించే విధంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఏసీపీ జి రమేష్ గారు మరియు రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీమతి సుధారాణి గారు ఇచ్చేసి మరి విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా, వారిని ఆలోచింపజేసే విధంగా, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో నిర్ణయించుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడం అభినందనీయం. మరి కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాంలని మేము చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర స్థాయిలో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో అదేవిధంగా బాపుగఢ్ దగ్గర గాంధీ జ్ఞాన నాలెడ్జ్ సెంటర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నది. సో దానికి సంఘీభావంగా ఈ సంస్థలు ప్రతి జిల్లాలో రాష్ట్రం మొత్తం తిరుగుతూ గాంధీ యొక్క విలువల్ని ప్రతి అందరికీ తెలియజేస్తూ ఉన్న సందర్భంలో యూఎఫ్జే వారు కూడా ముందుకు వచ్చేసి మా తరపు నుంచి కూడా యువశక్తి మీకు తోడ్పాటు ఉంటుందని, వారికి కూడా మీ యొక్క విలువలు పంచుకోవాలని వారితో పాటుగా సో యువ చైతన్యం అనే ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడ మనం అందరం కలుసుకొని యువశక్తితో మమేకమవుతూ ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో యూఎఫ్జే డిఫెన్స్ అండ్ ఆర్మీ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ పట్టణంలో ఈ యువ చైతన్య అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నిజంగా ఈ యువ చైతన్యం ద్వారా నిద్రావస్థలో ఉన్న ఏదైతే యువతను ప్రేరేపించడానికి, వారిలో దేశభక్తిని, అంకిత భావాన్ని, సమయపాలనను, క్రమశిక్షణను, దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలనే ఒక విషయాన్ని, ఒక సబ్జెక్టుని సమాజానికి అందించే క్రమంలో ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నిజంగా మా యొక్క గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థలు సమాజంలో ఉన్న ప్రతి అంశాన్ని తీసుకొని సమాజాభివృద్ధికి, సమాజంలో ఉన్న వ్యక్తిత్వ నిర్మాణానికి మేము గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా
యువతలో ఇంకా చైతన్యాన్ని తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలతో మీ ముందరికి వస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుంది. 2001లో స్టార్ట్ అయినట్టు చెప్పారు. ఇప్పటివరకు నిరుద్యోగులైన యువకులకి కోచింగ్ ఇచ్చి సిస్టమేటిక్గా నివాసానికి కూడా హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కోచింగ్ ఇప్పించి ఇప్పటివరకు 120 మందిని సెలెక్ట్ అయినట్టు చెప్పారు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మిగతా నిరుద్యోగ యువకులు కూడా ఉపయోగించుకుని జీవితంలో పైకి వచ్చి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది చక్కని కార్యక్రమం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మోటివేషన్ అయ్యి వాళ్ళ జీవితాల్లో నాకు ఉద్యోగం రాలేదే, నేను చదువుకోలేదే అనుకోకుండా వాళ్ళకి సంబంధించిన ఏ రంగంలో వాళ్ళకి అనుభవం ఉంటే ఆ రంగంలో ప్రయత్నం చేస్తే కంపల్సరీగా వాళ్ళు విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ.